ఎందుకు అందరూ వెళ్తున్నారు? అందరూ ఉన్నారు అక్కడ చూడండి. మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా ఉంది. మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీరు మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా నాపండి. మీడియా అంతా చదవండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అక్కడ ఉంది. రానివ్వండి. రానివ్వండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అంతా అక్కడ ఉంది. మీడియా అంతా అక్కడ ఉంది. మీడియా అందరు రాపండి. మీడియా అందరు రాపండి. మీడియా అందరు రాపండి. మీడియా అందరు మీరు ఆవేశపడుతున్నారు సార్. నేను లోపలికి వెళ్ళాం సార్. నేను లోపలికి వెళ్ళాం. మేము లోపలికి వెళ్ళామండి. మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా. మీరు బాగా కారికి అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి. వాళ్ళు నిరసన తెలిపారు అదిగోండి. వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాం అంతవరకు. అది సాక్షి మీడియా పైన పోలీసు వారి యొక్క అత్యుత్సాహం అంటారా, దౌర్జన్యం అంటారా, తోసివే మిగతా రిపోర్టర్స్ని మిగతా వాళ్ళందరినీ ఎలవ్ చేసి సాక్షి టీవీని మాత్రం రానివ్వకుండా సతీష్ అంటే అక్కడ ఎడిటర్ ఇన్పుట్ ఎడిటర్ ఏదో నాకు ఆయన పదవి గుర్తుకు లేదు కానీ బట్ ఆయన్ని ఆ రకంగా నెట్టేయటం, మిగతా వాళ్ళందరినీ అలవ్ చేయటం ఏంటి? గౌరీశంకర్ గారు ఈ ఎడిటర్స్ గిల్డ్ కూడా ఖండించింది. ఓవరాల్గా సాక్షి మీద ఈ రకంగా దాడులు చేయటం కానీ కక్ష సాధింపు కానీ తగదు అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అలాగే అనేక మంది ప్రముఖులు మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఖండిస్తున్నా ఎందుకు ఏపీ ప్రభుత్వం అంత అడమెంట్గా ఉంటుంది? సాక్షి టీవీ రానివ్వకుండా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి, దాంతో చాలామంది ప్రజలే స్వచ్ఛందంగా ఈ స్కై టీవీలకి వెళ్ళిపోతున్నారు, పేపర్ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, టీవీ రిపోర్టర్లని దగ్గరికి రానివ్వట్లేదు, కేసులు పెడుతున్నారు, ఎడిటర్ మీద కేసులు పెడుతున్నారు. సో ఈ పరిస్థితి మీరు కానీ నేను కానీ చాలా కాలంగా చూస్తున్నాం. ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏమిటి గౌరీశంకర్ గారు? ఇప్పుడు ఏ మీడియాని కూడా మనం షుడ్ నాట్ బార్ ఇట్. ఎస్ వాళ్ళు ద వే గో అవుట్ ఆఫ్ ద వే అండ్ వాళ్ళకు ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటం కానీ ఇంకేమని చేస్తే ఎస్ దేర్ ఆర్ లీగల్ వేస్ ఉన్నాయి, యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని ఒక మీడియాకి ఒక పార్టీకి ఐడెంటిఫై అయిందని కానీ అపోహలు కానీ లేకుంటే వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టేసి ఒక మీడియాని బ్యాన్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎనీ మీడియా ఇప్పుడు మన దగ్గర ఇట్స్ వెరీ ఓపెన్ సీక్రెట్. ఏ మీడియా ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుందో, ఏ పార్టీకి స్లాంట్ గా ఉందో ప్రతి ఒక్క మీడియాలో మనకు ఉంది. టీవీ ఛానల్స్ లో ఉన్నారు, న్యూస్ పేపర్స్ లో ఉన్నాయి. కానీ ఈ షుడ్ నాట్ ప్రివెంట్, ఒక మీడియాని ప్రివెంట్ చేయవద్దు. వాళ్ళకి ఏమైనా వాళ్ళు తప్పుగా ఏమైనా చూపిస్తున్నారా, తప్పు ఏమైనా రాస్తున్నారంటే ఎస్ దేర్ ఆర్ లీగల్ వేస్. డిఫమేషన్ సూట్ ఫైల్ చేయవచ్చు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ప్రెస్ కౌన్సిల్ కి రాయొచ్చు. అంతేకాని ప్రివెంటింగ్ మీడియా పర్సనల్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు చూశారు కదా ఈ పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని అలవ్ చేశారంటే ఆయన అడుగుతున్నాడు సతీష్, అయ్యా మా మిగతా వాళ్ళు ఉన్నారు మరి మమ్మల్ని ఎందుకు అలవ్ చేయరని అడుగుతూ ఉంటే కూడా మేము రాము, మీ దగ్గరకి లోపలికి రాము అని చెప్పినా కూడా పోలీసు వారు ఆ రకంగా దౌర్జన్యం చేయడం ధర్మం అంటే అది జనరల్ ఏమవుతుందంటే హైయర్ పైన నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, సాక్షి మీడియాని అలౌ చేయవద్దు అంటే దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ పవర్ లో ఉంటారు, రేపు పొద్దున ఇంకో పార్టీ పవర్ లో వస్తుంది. కాబట్టి మీడియా పీపుల్ ఆర్ దే. మనకి తను లైవ్ లో చూపిస్తున్నాడు, ఛానల్లో చూపిస్తా ఉన్నాడు వీడియో. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ తప్పు ఉంది లేదంటే తప్పుగా తన ఏదైనా న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నట్టే ఈ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. అంతేకాని ఒక మీడియా ఛానల్ ని ప్రివెంట్ చేయడం, సాక్షి మీడియా కానీ ఏ ఛానల్ అయినా కూడా ప్రివెంట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. దట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్స్ అనెథికల్ ఆల్సో. అవును, సాక్షి పత్రిక ఎడిటర్ మీద ధనంజయ రెడ్డి మీద అనేక కేసులు పెడతాం, ఇవన్నీ చాలా తమాషాగా ఉంది. మనం ఎప్పుడు గతంలో ఎక్కడన్నా ఒకటి అలా జరగవచ్చు కానీ ఇన్ని కేసులు, ఈ రకంగా దౌర్జన్యాలు టీవీలు రానికుండా చేయటం బహుశా మొదటిసారిగా చూస్తాం. జనరల్లీ అంటే మన పీరియడ్ లో ఏంటంటే మనం ఒక వార్త తప్పుగా వచ్చినా కానీ అసలు అప్పుడే న్యూస్ పేపర్స్ రిగ్రెట్ క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తుండేది, లేదంటే వాళ్ళు రిజైండ్ ఇచ్చేది. వాటితో సంబంధం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతే. We carried it. We used to carry the rejoinders. ఎప్పుడైనా కానీ మనం ఎన్నో ఇంట్లో చూస్తా ఉన్నాము. ఇది బై మిస్టేక్ ఉంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడైతే ఓపెన్ గా అయిపోయింది కానీ అప్పుడు మనకి ఈవెన్ అసెంబ్లీ కవరేజ్ కూడా మనకు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఒక వర్డ్ తప్పు రాసినా తెల్లారే నోటీస్ వచ్చేది మన న్యూస్ పేపర్. కాబట్టి
అప్పుడు పోలీస్ కేసులు ఇట్లా ట్రైనింగ్ డిఫరెంట్. అప్పుడు పోలీస్ కేసులు ఇట్లా బెదిరించడాలు ఇవేమి చూసేవాళ్ళం కాదు కదా. ఒకవేళ పెడితే అందరినీ ఒకసారి నాకు గుర్తు చంద్రబాబు గారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అప్పుడు అనుకుంటా, మొత్తం ప్రెస్ అందరినీ బయట ఆపారు, రాజ్భవన్ బయట అందరం కలిసి ఏంది ఇది తప్పు అన్నాం. అంతేగాని కొందరు నిలవ చేసి కొందరు రానికపోవటం అట్లా ఇప్పుడు జనరల్గా తక్కువగా జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంకోటి, గతంలో ప్రెస్ మీద దౌర్జన్యాలు జరిగితే అందరూ వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రైట్. వెంకటేష్ గారు మీరే ఉంటారు. గౌరీ శంకర్ ఒక పొలిటికల్ లీడర్ ఏమైనా హార్ష్ గా మాట్లాడడం కూడా మొత్తం ఎంటైర్ మీడియా బాయ్కాట్ చేసేవాళ్ళు అప్పుడు. అవును, ఆ రోజుల్లో ఆ రోజుల్లో వెరీ ఇది ఉండేది. రైట్. కాబట్టి ఐ థింక్ రూలింగ్ పార్టీ షుడ్ బి మోర్ అకామిడేటివ్. వాళ్ళకు కొంచెం రోజు ఆయన తిట్టడానికి టైం సరిపోవట్లేదు చంద్రబాబు నాయుడు గారికి, రోజు ఏదో రకంగా ఎక్కడో చోట తిడుతూనే ఉంటాడు. రైట్. వెంకటేష్ గారు మీకేమనిపించింది? ఆ పోలీసు వారు చేసినటువంటిది దౌర్జన్యమా లేక ధర్మమైన పద్ధత? కొందరు నిలవ చేసి కొందరు నిలవ చేయకపోవటం, మా సతీష్ని ఆ రకంగా వెనక్కి నెట్టేయటం, ఇవన్నీ మీకేమనిపించింది? వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అండి. సారీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సాక్షి రిపోర్టర్ని కవర్ చేస్తున్నటువంటి మిగతా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు అక్కడ దాష్టికం జరగకుండా కాపాడబడ్డాడని చెప్పేసి చెప్పాలనుంది. యాక్చువల్గా అతన్ని బయటికి గెంటి వేస్తున్నటువంటి, బలవంతంగా పోలీసు వాళ్ళు బయటికి గెంటి వేస్తున్నటువంటి ఒక పర్వం ఏదైతే ఉందో దీన్ని మిగతా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఈవెన్ సాక్షి మీడియాకి సంబంధించినటువంటి వీడియో ఎడిటర్ కానివ్వండి, వీడియో ఇన్పుట్ వాళ్ళు కానివ్వండి, అక్కడ క్రిస్టల్ క్లియర్ గా వీడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాం. ఇలా ప్రొజెక్ట్ చేసుకోలేని సందర్భాలు అనేక ఉన్నాయి ఈ సంవత్సరంన్నరలో. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మీడియా ఏదైతే ఉందో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం కూడా అక్కడ ఉండగా కేవలం సాక్షి మీడియా రిపోర్టర్ను మాత్రమే బయటికి తీసుకెళ్ళి బయటికి పంపించాలనేటువంటి ఆదేశాలు పోలీసు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే సాక్షి మీడియా ఈ రోజు జరుగుతున్నటువంటి హ్యాజిటేషన్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్టర్ లేకుండా అన్ని వర్గాల వారికి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజల్లో ప్రభుత్వం వైపు ఉన్నటువంటి వ్యతిరేకతని కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా, చాలా మంది అనుకుంటారు సార్ సాక్షి మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు, అధికార మీడియా వాళ్ళు ఎవరు చూడరని, కానీ అందరూ చూసేది సాక్షి మీడియాని. సాక్షిలో ఏం జరుగుతుంది, సాక్షిలో ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారనేది అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా నిరంతరం గమనిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలతోనే ఈ రోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ప్రవర్తించారు తప్ప పోలీసు వాళ్ళకి ఎటువంటి గ్రడ్జి ఉండదండి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద పోలీసు వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి గ్రడ్జి ఉండదు. అలాగే ఏ మీడియా కూడా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేటువంటి ఒక పరిస్థితి తెలుగు రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఉండదు. కాబట్టి పైన ఉన్నటువంటి పరిపాలకుల ఆదేశాలతోనే ఈ రోజు సాక్షి మీడియాని ఈ రోజు బయటికి పంపించడానికి, దుర్మార్గంగా బయటికి పంపించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా ప్రజలందరికీ చేరవేయడంలో ఈరోజు సాక్షి మీడియా, రిమైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సక్సెస్ అయినవని చెప్పొచ్చు సార్. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, సాక్షి మీడియా మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యం అనండి, దాడి అనండి, కేసులు అనండి, ఎన్ని రకాలుగా ఎందుకు అంత భయపడుతున్నారు? మొత్తం మిగతా మీడియా అంతా ఆల్మోస్ట్ 90-80% వాళ్ళకి అనుకూలంగా ఉంది కదా, ఒక్క సాక్షి మీడియాతోటే ఎందుకు అంత భయం? అంత అంటే జనంలో అంత ఆదరణ పెరిగిందని వాళ్ళు భయపడుతున్నారా? మీరు అడిగిన క్వశ్చన్లోనే సమాధానం ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఒకళ్ళని అడ్డుకుంటుందంటే ఏంటి, ఆ ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుందంటే లెక్క, లేదంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలను లేదంటే అరాచకాలను వాళ్ళు వెలుగెత్తి చూపుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా చూపకుండా అడ్డుకోవాలనేది. ఈరోజు సాక్షి పత్రిక కానీ లేదంటే సాక్షి టీవీ కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో 15 నెలలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని బ్యానర్ ఐటంలో ఏది వాళ్ళు ఏడో లోపలేస్తారు, చెన్నై కనపడకుండా. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే చూపిస్తుంది సాక్షి టీవీ, సాక్షి పత్రిక. అందుకని మీకు టీవీ ఈరోజు టీఆర్పీ రేటింగ్లో నెంబర్ 3 ప్లేస్లో ఉంది. నెంబర్ 3 ప్లేస్లో సాక్షి టీవీ. అంటే ప్రజల ఆదరణ చూరగొండ ఎన్ని ఛానల్ ఉన్నాయి, దాదాపు ఇన్ని ఒత్తిళ్ల మధ్య కేబుల్ టీవీ ఆపరేటర్ల మీద ఎంఎస్ఓలను బెదిరించి కేబుల్ టీవీ రానియకుండా చేసినా కూడా ఈరోజు టాప్ 3 పొజిషన్కి సాక్షి ఉందనంటే సాక్షిని ఎక్కువ మంది ఆదరిస్తున్నట్లు లెక్క. దానికి
రెండోది 50 సంవత్సరాలు ఎందుకు అవుతుంది. నిన్న ఉదాహరణ మెడికల్ కాలేజీలో ఆందోళన జరిగింది. అదే. అసలు మిగతా టీవీల్లో అటు జోలికి పోయినట్లేవు. ఇప్పుడు ఇన్పుట్ గా ఉన్న సతీష్ కావచ్చు లేదా రవీందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద నిన్న వాళ్ళేంటి ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతున్న కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు. కరెక్ట్. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారు. ఒక సాక్షియే కాదు, అన్ని ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. అందరినీ అక్కడ అలౌ చేసి సాక్షిని ఎందుకు ఆపాలి అంటే వీళ్ళు వేస్తారు, మిగతా వాళ్ళు మీరు ఏమాకండి మిగతా లేచిన ఒక నిమిషం చూపిస్తారు, అందుకని చూపిస్తారు కాబట్టి లేదా ఆపమంటే ఆపుతారు కాబట్టి, సో అందుకని దాన్ని కవర్ చేయకూడదని చెప్పి ఒక ఎస్ఐ సిఐ డిఎస్పీ ఇంతమంది ఒక రిపోర్టర్ని వాళ్ళందరినీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? సో రెండు సతీష్ మీద పోలీసులు ప్రవర్తించినటువంటిది కావచ్చు, అక్కడ రవీందర్ రెడ్డి రిపోర్టర్ కూడా ఉన్నారు సుధాకర్ రెడ్డి అని గణేష్, వీళ్ళందరి మీద కూడా ప్రవర్తించిన తీరుని ఖచ్చితంగా ఈరోజు పత్రికలు అదేవిధంగా మీడియాను గౌరవించే ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి ఎడిటర్ గిల్స్ కూడా నేను నాకు చెప్పింది, ఎందుకు మీరు సాక్షి మీద కక్ష సాధింపుగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఎడిటర్ గిల్స్ కాదు సార్, సుప్రీంకోర్టు చెప్పినా వెంట చంద్రబాబు నాయుడు గారు అంతేనా అంటే వాళ్ళకి కోట్లు అంటే లెక్కలేదు, ఎడిటర్ గిల్స్ అంటే ఇంకా లెక్కే ఉంటుంది. రెండు పత్రిక కూడా సాక్షి పత్రిక కూడా ఈరోజు సర్క్యులేషన్ 50 సంవత్సరాలు అవుతుంది ఈనాడు పెట్టి, కానీ ఈనాడుకు పోటీగా ఈరోజు సాక్షి మీకు చూస్తే ఓవరాల్గా 11,82,000 ఈనాడు పాత్రికేయులు ఉంటే పత్రికలు ఉన్నవాళ్ళు, సాక్షి 10,09,044. రెండు రాష్ట్రాలు బెంగళూరు ఇట్లా అన్ని మెట్రో సిటీలు కూడా అన్ని కలిపితే ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. 6,12,000 సాక్షి ఉంటే 6,51,000 ఈనాడు. సో ఈనాడు ఇక్కడ 50 ఏళ్ల క్రితం, అది ఇంకా డబల్ అవ్వాలి, కానీ వాళ్ళ క్రెడిబిలిటీ రోజు రోజు యాక్చువల్గా పెరిగి తగ్గింది. అదే సార్, ఇప్పుడు మీకు సాక్షి పెట్టిన దానికంటే వాళ్ళు సాక్షి పెట్టినంత 15 సంవత్సరాలు కూడా కాలేదు, 4లో పెట్టారు. సాక్షి పెట్టి మీకు 15-16 సంవత్సరాలు, కానీ 50 సంవత్సరాల పత్రిక ఎంత ఉండాలి? ఇప్పటికి 12 లక్షల సర్క్యులేషన్ పైన ఉండాలి, సగానికి సగం తగ్గిపోయింది అని అంటే వాళ్ళ క్రెడిబిలిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. రోజు బురద వార్తలు, విషపు వార్తలు, ఇప్పుడు టీవీ ఛానల్ కూడా సాక్షి వాస్తవాన్ని ప్రచురించింది, లేదంటే ఇది కూడా మీరు కూడా చెప్తారు, ఎక్కడైనా ఎవరన్నా మాట్లాడినా తప్పైతే తప్పని ఖండిస్తాం, కానీ వాళ్ళు అలా కాదు కదా ఈరోజు. సో సాక్షి అబద్ధాలు రాశారు, అది నాకు ఆశ్చర్యం. పచ్చి అబద్ధాలు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు సార్ సోషల్ మీడియా మీద పోస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, సాక్షిని చూసి ఎందుకు భయపడరు? సో సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసే భయపడుతున్నారు. చట్టం తేవాలంట దానికోసం, మరి ఆ చట్టం తెస్తే ముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, హోంమంత్రి అంత గారు ఏళ్ళగా ముందు అరెస్ట్ చేయాల్సింది. సో సాక్షి ఒక్కదానికి సమాధానం చెప్తే చంద్రబాబు గారు, ఏది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్న దానికి అది అబద్ధమా నిజమా? అది అబద్ధమైతే దాన్ని వేసిన వాళ్ళని అందరు అబద్ధమైతే మెడికల్ కాలేజీల మీద ఆయన మీద కేసులు పెట్టి, దాంతో పాటు వీళ్ళ మీద మెడికల్ కాలేజీల మీద హోంమంత్రి ఆ కమిటీలో ఉందామా, ఆమె శంకుస్థాపన చేసినప్పుడు ఫోటోలు పెట్టి ఏది పూర్తయిన ఫోటోలు పెట్టి నేను తెచ్చానా తెలియజేసి తెచ్చిందని చంద్రబాబు గారు కూడా అన్నారు కదా. అన్నారు ఆ శంకుస్థాపన ఫోటోలు వేసి ఫేక్ ప్రచారం చేస్తున్నప్పుడు మరి ముందు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళనే కదా. సో రెండు పత్రికల మీద కానీ లేదా టీవీ ఛానల్ మీద కానీ ఈ దాడుల్ని 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నా కూడా మీ ప్రభుత్వం ఏం పెద్ద ఆయన రాజకీయంగానే చూసింది తప్ప ఈ కేసులు పెట్టారు. ఆయన చెప్పులు తీసుకుని అంతా అన్నా మేమేం చేయలేదు కదా, పేకలు పిసి చంపేస్తా అన్నాడు. ఎంత దూరం మంగళగిరికి తాడేపల్లికి ఒక్కొక్కరిని చెప్పులు కాదు చంద్రబాబు గారు ఎప్పుడో ఒకసారి ఫినిష్ అయిపోతాడు అన్నప్పుడు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పి మీరేం కేసులు పెట్టాలి. ఇప్పుడు చిన్న పదం వాడారనుకోండి, ఓ ఏదో చాలా కుట్ర ఉంది అని వాళ్ళు కేసులు పెట్టారు. పోస్టర్ పడితే కేసు పెట్టారు కదా. తెలుగుదేశం ఒక అబ్బాయి రప్ప అని పోస్టర్ ప్రదర్శిస్తే వైసీపీ దాని దగ్గరకు వచ్చి దాని మీద అక్కడ ఏ ఊరు గోదావరి జిల్లాలో మాత్రం కులాల మధ్య ఘర్షణ పడేలాగా పోస్టులు ఫ్లెక్సీలు బతిలాడుతున్నారు పోలీసులు, ప్లీజ్ తీసేయండి. అక్కడేమో కేసు, ఇక్కడేమో ఎస్పీ బతిలాడుతున్నాడు. పీపీపీపై ప్రజాగ్రహం, పోలీసులు అడ్డుకుంటున్న కదం దొక్కిన జనం, మెడికల్ కాలేజీలపై మండల్లో ఆందోళన. అలాగే మద్యం డాన్ మరో డ్రామా, మద్యం కేసులో బాబు సర్కార్ రోజుకో కొత్త నాటకం. ఏంటి దీని మీద మీ కామెంట్ ఏమిటి? మళ్ళీ అనిల్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేశారంట, ఒకళ్ళేమో ఈడీ మద్యం డబ్బు విదేశాలకు వెళ్ళిందని రాస్తారు, ఇంకోసారి ఏమో ఇంకో పత్రిక ఇంకో బంగారం కొన్నారని రాస్తారు. ఏంటి ఇప్పుడు అనిల్ రెడ్డి గారి దాకా తీసుకొచ్చారండి? ఏంటి వాళ్ళ ఉద్దేశం? మెల్లగా జగన్ గారిని ఎట్లా కొట్లా ఇరికించాలనేనా? సార్ ఇప్పుడు ఒకటి పెట్టింది తప్పుడు కేసు అనేది వాళ్ళకి తెలుసు. ఆ తప్పుడు కేసుని ఇది నిజం అని చూపించాలంటే ఏం చేయాలి? రోజుకు ఒక పేరు రాసి రోజుకు ఒక కట్టు కదల్లి ఇక్కడ వాళ్ళ దగ్గర సోదాలు వీళ్ళ దగ్గర సోదాలు, ఒకరోజు అనిల్ రెడ్డి, ఓ రోజు సునీల్ రెడ్డి, ఓ రోజు సజ్జల భార్గవ రెడ్డి, ఒక రోజేమో అంతా గోవిందప్ప బాలాజీనే, ఓ రోజేమో అంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఓ రోజు అంతానేమో ధనంజయ రెడ్డి గారు, ఓ లేదు అంతా రాజకేశ్ రెడ్డి, ఓ రోజు అంతానేమో డబ్బులు కూడా అంతానేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడేమో అంతానేమో రోజు మిథున్ రెడ్డి గారు, ఓ రోజు అంతానేమో బిగ్ బాస్. వాళ్ళ నోటికి ఏది వస్తే సార్. సిట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద వెళ్ళండి అంటే వాళ్ళ మీద వెళ్ళటం, అది ఎస్ఐటి సిట్ కాదు,
సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము. సిఐటికి సిట్ ఉండదు, ఎస్ఐటి సిట్ కాదు అంటే ఇది కాదు సార్, సిఐటి సిట్ వాళ్ళు వేసింది ఎస్ఐటి సిట్ అయితే మామూలుగా నిజంగా ఏమైనా జరిగితే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు అనిల్ రెడ్డి అని రాశారు కదా, వాళ్ళు ఏం రాశారు లోపల, నేను మ్యాటర్ చదివా. ఆయన అంటే ఎలక్షన్ సర్వే చేసి, ఆ ఎలక్షన్లు సర్వే చేసి టికెట్లన్నీ ఎవరెవరికి వాళ్ళు చేసి డబ్బులన్నీ వాళ్ళకి పంపించేశాడంట. మొన్న చెవిరెడ్డి గారు పంపించారని రాశారు, ఇప్పుడే అనిల్ రెడ్డి గారు పంపించారంట. ఇప్పుడే మద్యం మళ్ళీ ఇంకో దాంట్లో రాస్తారు అసలు ఈ డబ్బులన్నీ విదేశాల్లో ఉన్నాయి. ఇంకో రోజు ఈవీ బ్యాటరీ పరిశ్రమలు పెట్టారు, ఓ రోజు టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. అసలు ఈ డబ్బుల్లో 11 కోట్లు మన దొరికినాయి 12 అట్టబెట్టుల్లో. ఇంకో రోజేమో బెంగళూరులో నేలమాలికల్లో ఉన్నాయంటారు, ఓ రోజేమో బంకర్లు, ఒక రోజేమో అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా తెలియట్లేదు, ఇంకో రోజు షెల్ కంపెనీలు. ఎంత దారుణం అంటే సార్, సజ్జల భార్గవరెడ్డి రాశారు కదా, సజ్జల భార్గవరెడ్డి గారు ఆ కంపెనీని ఏదైతే ముగ్గురు కలిసి రిజిస్టర్ అయ్యారు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, అసలు బ్యాంక్ అకౌంటే స్టార్ట్ చేయలేదు. కానీ నల్లధనాన్ని ఏదైతే వైట్ ధనంగా మార్చారు, అదే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారు, బ్లాక్ మనీని వైట్ మనీగా దీంట్లో రూటింగ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎట్లా రూటింగ్ చేస్తారు అంటే వాళ్ళు రోజుకో కట్టు కదల్లి ఇది ఏంటంటే జనాలందరూ డైవర్ట్ చేయాలి. వాళ్ళు ప్రయారిటీ చూడండి దేనికి ఇచ్చారు వాళ్ళు. ఇవాళ మెడికల్ కాలేజీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు డిస్కషన్ అవుతుంది. అదేంటి ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కలది, బైపీసీ చదివే ప్రతి విద్యార్థికి డాక్టర్ అవ్వాలనేటువంటి కళ. ఆ కళని చంద్రబాబు నాయుడు గారు చిదిమేస్తా ఉంటే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగితే ఆ వార్తలను కవర్ చేయకుండా ఏం చేయాలి, ఇది అక్కడ కుంభకోణం జరిగింది, ఇక్కడ కుంభకోణం జరిగింది, వీళ్ళు ప్రస్తావించారు. నేను బాగా జరిగిందా మీ ఆందోళనలు ఇవన్నీ కూడా జరగబట్టి వీడియోలోనే సాక్షి వాళ్ళని ఆపుతున్నారంటే, మీడియానే ఆపుతున్నారని అంటే కవర్ చేయాలి. ఎమ్మెల్సీలని ఆపటం, ఎమ్మెల్సీలని ఆపుతున్నారు. రెండో విధంగా ఎక్కడికక్కడ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ రానికుండా హౌస్ అరెస్టులు చేయటము, లేదంటే వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యంగా పోలీసుల చేత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళని ఆపటమో ఇవన్నీ మనం చూసాం కదా. అంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే కదా. వాళ్ళ కోణంలోనే మా దగ్గర విధంగా జనాలు రాకపోతేనో లేకపోతేనో మమ్మల్ని అడ్డుకోవాల్సిన పని సంబంధించిన వార్త ఎల్లో మీడియాలో ఎక్కడ కనపడలేదా? ఆంధ్రజ్యోతిలో వేశారు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో అదంతా ఫెయిల్ అయిందని రాశారు. వాళ్ళు కామన్గా రాస్తారు కదా. ఎంత కామెడీ అంటే సార్ ఏమి రాయలే దాంట్లో. అసలు మీరు చూస్తే నిజంగా అసలు ఇల్లు అసలు కనీసం బుర్రుండి రాస్తున్నారని మనం ఎందుకంటే చూడండి, చెలో మెడికల్ కాలేజ్ చూస్తాను హెడ్డింగ్ పెట్టి లోపల ఏదైతే పులివెందులకు సంబంధించిన దగ్గర అంట పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్ నిరసనలో పాల్గొలేదంట. అవసరం చేస్తే అట్లా మండలిలో ఉన్నారు. ఎంత వార్త చూడండి, పులివెందుల దగ్గర వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదంట. నిన్న నా ప్రోగ్రామ్ లో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారని నేను పల్నాడు. అట్లాగే కాసు కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు తెలంగాణలోనే ఆపేశారు ఏపీ పోలీసులు వెళ్ళి. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళన్నా పాల్గొనలేదంట. ఇప్పుడు వాళ్ళని దౌర్జన్యంగా అక్కడ జిల్లా పేపర్లో ఏమైనా నిజాలు రాశారేమో, స్టేట్ లెవెల్లోనే అబద్ధాలు రాస్తున్నారు, జిల్లా పేపర్లో కొన్ని నిజాలు రాస్తున్నారు సార్. వాళ్ళు వేసిన ఫోటోలను దొరికిపోయారు చూడండి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టలేదని రాశారు కదా, ఈ ఫోటో చూస్తే మీకు 2 బిల్డింగ్లు కనపడతాయి, 3 ఫ్లోర్లు లెగ్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్లు లెగ్స్ బిల్డింగ్. అయినా కూడా చంద్రబాబు గారు మార్పు వచ్చినట్టు లేదు కదా మెడికల్ కాలేజీల విషయంలో. సార్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని డిసైడ్ అయ్యారు, మళ్ళీ ఎటు అధికారంలోకి ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. ఇంకా ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఆఖరి ఎలక్షన్ అని మొన్నే చెప్పాడు. ఆయన చెప్పింది కదా ఎలక్షన్స్ అప్పుడు. సో ఇంకా ఆయన క్లియర్గా చేతులు ఎత్తేసి 5 ఏళ్ళు దోచుకోవాలి. అందుకని 99 పైసలకి 100 ఎకరాల భూములు వాళ్ళకి దారాదత్తం చేయాలి, వాళ్ళ బినామీలకి. వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అట్లానే 100 రూపాయలకి ఎకరానికి చెప్పడం మెడికల్ కాలేజ్ని అమ్మేయాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తం అమరావతికి సంబంధించి 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం, ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం, ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి వరద నివారణ ఇంకో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి 6,000 కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అంటే ఇది కేవలం ఒక చిన్న ఏరియాలో ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తుంటే 6,000 ఖర్చు పెట్టలేం, 6,000 కోట్లు అంటే మెడికల్ కాలేజీకి 500 కోట్లు కొమ్మినేని గారు 3,000 కోట్ల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఇంకో 4 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ పీపీపీలో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే పులివెందుల మెడికల్ కాలేజ్ ఇంకా 160 కోట్లు ఇస్తే సరిపోయింది. ఏదైనా మిగిలిన ఏదైతే అసంపూర్తిగా ఉన్న కొన్ని ఆ 160 కోట్లు కూడా ఇవ్వలేక ఇప్పుడు మేము పీపీపీకి ఇస్తున్నామంటే మరి అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్ల కాంట్రాక్ట్ 100 కోట్లు ఇంకా మీటర్కి ఏదో లెక్కేసి చెప్పారు కదా. 755 మీటర్లకి 74.8 కోట్లు అంటే 75 కోట్లు. అంటే 755 మీటర్ల రోడ్డుకి 75 కోట్లు అంటే ఎంత? 1000 మీటర్లకు వచ్చేటప్పటికి 100 కోట్లు లెక్క. అంటే 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్.
మరి కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు 100 కోట్లకి ఇస్తున్నప్పుడు 100 కోట్ల కాంట్రాక్టులు దోచిపెడుతున్నప్పుడు మరి అదే 100 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తి అయింది కదా. అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇవన్నీ కదా. జనంలోకి వెళ్తున్నాయని సాక్షి మీడియా మీద దౌర్జన్యం సాక్షి మీద దౌర్జన్యం లేదు మీరు అన్నట్టుగా అది అక్కడక్కడ కుంభకోణం జరిగింది. అదిగోదు అక్కడ ఈడీ వెళ్ళిపోయింది, 35 లక్షలు దొరికినాయి అంటే ఈడీ వెళ్తే. ఎక్కడ నిన్న సోదాలు చేసిందంటే ఈడీ కంపెనీ. ఆ డబ్బు ఈ డబ్బు ఎట్లా ఒకటే ఎట్లా 100 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి 35 లక్షల డబ్బులు ఎందుకుంటే ఇంట్లో 4 కోట్లు ఉంటే మాత్రం ఆ డబ్బులు ఈ డబ్బులు ఎప్పుడు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం జరిగిందని చెబుతున్నటువంటి దీనికి వాళ్ళు ఇక్కడ అక్కడే మీకు అసలు ఇప్పుడు అందుకే 11 కోట్లు ఆర్బీఐకి వెళ్ళి చెప్పమని కోర్టు చెప్పింది. ఏసీబీ కోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. మీరు దొరికిన డబ్బులు ఎప్పుడు ప్రింట్ అయినాయి? అవును అయ్యేంతవరకు ఏం ఇప్పుడు వరకు చెప్పాల, మళ్ళీ కొత్తగా వెళ్తున్నారు. సార్ ఇప్పుడు వీళ్ళు ఏ బకాయిలు తెచ్చారు? ఫస్ట్ ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నారు. ఆరోగ్యశ్రీ రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు అంటే ఏదే విద్యా దీవెన ఇవ్వాల, వసతి దీవెన లేదు ఈ 2 సంవత్సరాల నుంచి. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెండింగ్ పెట్టారు. రైతులకి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఎందుకంటే ఏ కాలంలో పంట నష్టపోతే ఆ కాలంలోనే ఇవ్వాలి, అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఎకరాకి 50,000 హెక్టార్కి 50,000 స్టేట్మెంట్లే కదా సార్. ఆ రోజు రైతుకు సార్ పొగాకు కొంటా అన్నారు, పొగాకు కొన్నారు. మిర్చి కొంటున్నామని ఆ రోజు కేంద్రానికి లేక రాశారు, మిర్చి కొన్నారు. ఎక్కడ కొన్నారు సార్? అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు ఎల్లో మీడియాలో బ్రహ్మాండంగా చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న రైతుకు కూటమి ప్రభుత్వం అండంట. వాళ్ళు ఏమో పక్కన అన్ని రోడ్లు పక్కన కాలంలో ఉల్లి రైతు లేదంటే టమోటా రైతు చూస్తే దయనీయమైన పరిస్థితి. రైతుకి అసలు యూరియా అందట్లేదు. ఈ రోజు ఆరోగ్యశ్రీకి బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారంటే చెప్పరు దానికి. 2 లక్షల కోట్లు అప్పు చేసి మీరు అన్నట్టుగా 2,000 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వలేరా? 2,725 కోట్లు ఉందని ఆయన ఆరోగ్యశ్రీకి అంటే మంత్రి ఒప్పుకుంటున్నాడు. మరి ఎట్లా మీరేమో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి 500 కోట్లు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేరు. బీమా పథకం తీసుకొస్తున్నారంటారేంటి? ఆరోగ్యశ్రీ అనేది బీమా పథకం కూడా పెద్ద వెంకటేష్ గారు చెప్పినట్టు అదే పెద్ద స్కామ్ దానికోసం. ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వం నడిపేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తాం కానీ తక్కువ కట్టిస్తారు. వాళ్ళు లాభం లేకుండా ఊరికి స్వచ్ఛంద సేవ చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు చేయరు కదా. ఆసుపత్రులు రేట్లు కూడా పెంచేస్తారు. రేట్లు పెంచుతాయి. రెండోది ఏంటంటే వాళ్ళు చేయరు కదా. లేదు ఇప్పుడు మీకు ఇక్కడ వర్తించట్లేదు అని అంటారు. ఈ వర్తించలేదని చెప్పి డబ్బులు కట్టమంటారు. సో ఆరోగ్యశ్రీ పక్క ప్రైవేట్ పరం ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు లేవు. మిగిలిన అన్ని బకాయిలు అలానే పెండింగ్లు పెట్టుకుని వెళ్ళారు. ఉద్యోగులు కూడా సార్ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఇప్పటికి. వాళ్ళకి ఐఆర్ ప్రకటించలేదు. ఏమైనా పిఆర్సీకి సంబంధించిన కమిషన్ కూడా ఇప్పటి వరకు అయినటువంటి పరిస్థితి. అప్పు మాత్రం 55,000 కోట్లు ఆల్రెడీ చేశారట రికార్డు స్థాయిలో. ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ. 4 నెలల్లో 55,000 కోట్లు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అన్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మీకు 5 నెలలుగా 55,000 కోట్లు అంటే నెలకి 10,000 కోట్లు చేస్తున్నట్టు లెక్క. మరి ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక 100 కోట్లు కూడా దేనికి ఖర్చు పెట్టలేక అంటే కేవలం వీళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా దోచిపెట్టడానికి ఈ డబ్బులన్నీ వాడుతున్నారు లేదా దుబారాగా వాడుతున్నారు అనేది క్లియర్. ఓకే వెంకటేష్ గారు చెప్పండి. మిత్రుడు ఈ మద్యం లిక్కర్ కేసుకిను ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూకి 2 జాయిన్ చేసి కలిపాడు. అవేమి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ డ్రామా నడుపుతున్నారన్నది ఈయన వాదన. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ అండి, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా ప్రతిపక్షం వ్యతిరేకరిస్తే ఖచ్చితంగా ఏదో ఒక కుంభకోణమో లేకపోతే మరొక కేసో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉండాల్సినటువంటి అన్ని రకాలైన హంగులు అండదండలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చూపించిందే చూస్తారు, వాళ్ళు రాసిందే చదువుతారు, వాళ్ళు చెప్పిందే వింటారు. కాబట్టి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం, ఇప్పుడు లైవ్ లో మద్యం కేసు ఉంది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా అదిగో అక్కడ 10 లక్షలు పట్టుకున్నాం, ఇక్కడ 20 లక్షలు పట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ 11 కోట్లు పట్టుకున్నాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తారు. అయితే ప్రజలు చేస్తున్నటువంటి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హ్యూజ్ సక్సెస్ అండి. ఎందుకనంటే దీనికి 15 రోజుల ముందు జరిగినటువంటి ఒక వ్యవహారం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడు? ఇక్కడ కేవలం భూమిలో ఉన్నటువంటి పిల్లర్స్ తప్ప పైన ఉన్నటువంటి ఈ తుప్పు పట్టినటువంటి ఇనుప తీగలు తప్ప మెడికల్ కాలేజెస్ అసలు కట్టడమే లేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు బయటకు వచ్చి సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసినటువంటి ఒక పరిస్థితి. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఈరోజు 17 మెడికల్ కాలేజెస్ దగ్గర అంబరాన్ని అంటున్న ఈ సంబరాలు ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ కార్యక్రమం ఏదో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే 199 మందికి మన ఊర్లో మెడికల్ కాలేజ్ వచ్చిందిరా మహాప్రభు అని చెప్పేసి తెలిసేటువంటి కార్యక్రమం. ఆయనేమో పనులు సైలెంట్ గా చేసుకుని నేనైతే చాలా ఆశ్చర్యపోయానంటే
5 సంవత్సరాల టెన్యూర్ లో 5 మెడికల్ కాలేజీలు కట్టిన నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ గవర్నమెంట్. ఇండియాలోనే ఫస్ట్ గవర్నమెంట్ 5 కాలేజీలు ఇనాగ్రేషన్ చేయటం. అవును, అది జగన్ గారి క్రెడిట్ అయితే కాదు ఇక్కడ చిన్న ఎడిషన్ వెంకటేష్ గారు, చిన్న ఎడిషన్ ఏంటంటే 5 కాలేజీలు కట్టి ఇంకో 2 కాలేజీలు దాదాపు పూర్తి చేసి ఇంకో మిగతా 10 కాలేజీలకి రెడీ అవుతాం ఒక రికార్డు అయితే, వాటన్నింటినీ ఒక్క స్ట్రోక్లో ప్రైవేటైజ్ చేయడం కూడా ఒక రికార్డే కదా, చంద్రబాబు గారి రికార్డే కదా, జగన్ గారు తెచ్చినట్టు. ఇటువంటి రికార్డులు ఈ రోజు కొత్తగా సార్ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతిలో తీసుకెళ్లిన మహానుభావుడు. ఈ రోజు వాళ్ళు స్మార్ట్ మీటర్లు అంటే మనం స్మార్ట్ మీటర్లు అనాలి, లేదంటే వాళ్ళు పెంచామంటారు, తగ్గించామంటారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి కూడా చెప్పారు కదా, మాట్లాడడానికి అవకాశమే లేనిటువంటి ఒక సిచ్యువేషన్. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక కార్యక్రమంలో చెప్తున్నారు, ఎల్ఎన్టీ వాడు తిప్పితేనే ఈ రోజు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పరిగెత్తేటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితి. రేపొద్దున ఇదే పరిస్థితి రేపొద్దున మెడికల్ కాలేజెస్ ఎందుకు రాదండి? మెడికల్ కాలేజెస్ కూడా యూజర్ ఫీజు కింద 30 రూపాయలు అంటాడా 300 అంటాడా కట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కదా సామాన్యుడు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడు గుడ్డ బట్ట వీటితో పాటు వైద్యం అందించాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, రేషన్ కానివ్వండి వైద్యం కానివ్వండి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సినటువంటి కనీస బాధ్యత. దీనిలో నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తుంది. మరొక పక్క రేషన్ కి సంబంధించి వ్యాన్స్ తీసేశారు. రేషన్ ఇంటింటికి రేషన్ పంపించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మీరే వచ్చి క్యూలో ఉండి తీసుకోండి అని అంటున్నారు. అలాగే ఆర్బీకే కేంద్రాల యొక్క పరిస్థితి ఏంటనేది ఈ రోజు అగమ్య గోచరంగా ఉంది. ఆర్బీకే కేంద్రాలు సక్రమంగా పనిచేస్తే ఈ రోజు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి రైతులకు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రైవేటైజ్ చేస్తూ పోతే ఖచ్చితంగా ఎలక్షన్ లేకుండా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి చెప్పేటువంటి ఒక అవకాశం కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల గురించి లేదంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది, కానీ లేకపోతే ఒక 20 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ని లీజుకి ఇస్తాం తీసుకోండి అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తుందా అనేటువంటి ఒక డౌట్. ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇంకొక మాటకు కూడా సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ బకాయిలు 2725 కోట్లు ఉన్నమాట నిజమేనని మంత్రి గారు చెప్పారంట. మరి ఓ పక్క నెట్వర్క్ ఆసుపత్రులు స్ట్రైక్ చేస్తూ ఉన్నాయి, సేవలన్నీ బంద్ చేసినాయి, స్ట్రైక్ కాదు పేదలకు ఇవ్వాల్సిన సేవలు బంద్ చేస్తున్నాయి. 2725 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మొదలైంది, మాకు ఒక కాలేజీ 3 కోట్లు అట్లా ఇవ్వాల్సి వచ్చినాయి, డిగ్రీ కాలేజీలు ఇవన్నీ. సో ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? మరోవైపు అప్పులేమో 55,000 కోట్లు 6 నెలల్లో తీసుకొచ్చి ఒక కొత్త రికార్డు సృష్టించారట. సో ఇవన్నీ ఏం చేస్తున్నట్లు? ఈ ఆరోగ్యశ్రీ బకాయిల ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందంటారు? వాస్తవానికంటే ఇది ఈ రోజు జరిగినటువంటి ఒక వ్యవహారం కాదు, నిన్న జరిగినటువంటి వ్యవహారం కాదు. 15/9 నుంచి ఈ మెడికల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ రోజు నుంచి మేము బంద్ చేస్తున్నామని చెప్పేసి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చేటువంటి సామాన్యులకు ఇచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం యొక్క బకాయిలు చెల్లించలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ మీడియాలో ఇచ్చినటువంటి ఒక లెటర్ మనందరికీ సర్క్యులేట్ అవుతున్నట్టు. అలాగే దీని మీద మంత్రి గారు ఇప్పటి వరకు సమీక్ష చేస్తున్నాము, ఎటువంటి సేవలు కూడా ఆగకుండా చూస్తామని అంటున్నారు. కానీ బకాయిలు కట్టేశాము, ఇక నుంచి మీరు ధైర్యంగా వెళ్ళి మీరు ఆరోగ్యానికి సంబంధించి అంటే బీమాకి వెళ్ళిపోతున్నాం కదా, బీమా వాళ్ళకి కడతారట. దీనికంటే ఇప్పుడు అవుతున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందట బీమా కంపెనీలకి. సో వాటికి కడతారు కాబట్టి ఇవన్నీ ఇట్లా పెండింగ్ లో పెడతారా ఏమి అర్థం కాకుండా ఉంది. లేదు సార్, ఇది మరొక రకమైనటువంటి స్కామ్ అండి. స్కిల్ స్కామ్ లాగా ఇది మరొక రకమైనటువంటి స్కామ్. ఖచ్చితంగా ఈ బీమాకి పంపించినట్లయితే ఈ కార్యక్రమంలో మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు సరైన సేవలు అందించట్లేదు అని చెప్పేసి రెడ్ మార్క్ వేయించుకున్నటువంటి ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అత్యధికమైనటువంటి కంప్లైంట్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఉన్నాయి. ప్రభుత్వం తను కట్టాల్సినటువంటి సమయంలో డబ్బులు కట్టని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి యొక్క భవిష్యత్తు,
వైద్యం సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో మారిపోతుంది. ఈ రోజు ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయొచ్చు, 1 సంవత్సరం ప్రీమియం కట్టొచ్చు, నెక్స్ట్ సంవత్సరం ఇదే టైంకి కట్టకపోతే ఏమవుతుంది సార్? ఓకే, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 hours మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మొత్తం క్యాన్సిల్ అయ్యేటువంటి ఒక పరిస్థితి. రైట్. లేదు మేము కట్టేస్తాము అని అంటే ఈ రోజు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి తన యొక్క ప్రామిసెస్ ని ఫెయిల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితిని చూసి ప్రజలందరూ భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు కట్టాల్సిన టైంలో డబ్బులు కట్టకపోతే మన వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి. ఎందుకంటే ఇస్తానన్న 1500 ఇవ్వలేదు, ఇస్తానన్న 18,000 ఇవ్వలేదు, ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు తల్లిగారి అకౌంట్ లో వేస్తానన్నటువంటిగా జగన్ గారు 13,000 వేసాడు, నేనైతే 15,000 వేస్తానని, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానని వచ్చి ఈ రోజు అందరికీ కూడా 13,000 వేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బయాస్ డెసిషన్స్ వల్ల, వాళ్ళ యొక్క మాట తప్పే విధానాల వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యాలకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోయేటువంటి ఒక సిచ్యువేషన్ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. మీకు గుర్తుందో లేదో మొదట్లో మీరు డబ్బులు కట్టండి సబ్సిడీ మీ అకౌంట్ లోకి వస్తుందని చెప్పి గ్యాస్ కి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు గ్యాస్ సబ్సిడీ ఎంత వస్తుంది సార్? కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళు ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల ఉచితం కూడా ఈ రోజు వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే దానికన్నా ముందుకెళ్తే ఎరువుల సబ్సిడీ నుంచి కూడా తప్పించుకున్నారు. ఎరువులు మొత్తం కూడా మీరు డబ్బులు పెట్టుకుని కొనుక్కెళ్ళంటే రైతుల అకౌంట్ లో పడతాయి అని చెప్పినటువంటి ఒక బోటకప్పు మాటలు మనం అందరం చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎరువుల సబ్సిడీ ఏమైనా వస్తుందా? రూపాయి బిళ్ళ కూడా రాని పరిస్థితి వెనక్కి. ఇది కూడా అలాంటి పరిస్థితి, ఇది కూడా అలా జరిగేటువంటి ఒక పరిస్థితి, అలాంటి కార్యక్రమే జరుగుతుంది. రైట్. ఓకే, నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం. సంక్షిప్తంగా అభ్యంతరకరమైన పదాలు ఎవరు వాడతారు? చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని అబద్ధపు హామీలు, అబద్ధాలు చెప్తూనే కాలం గడిపేస్తున్నారు సార్. ముఖ్యంగా ఈ అబద్ధపు హామీల మీద ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి జనాల్ని చైతన్యం చేసి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల్ని రోడ్ల మీదకి తీసుకురావాల్సిందేనా? జనం కాదు, నిజానికి ఒకప్పుడు ఈ జయాంధ్ర ఉద్యమప్పుడు కానీ అనేక ఉద్యమాల్లో జనమే స్వచ్ఛందంగా తరలి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, పోలీసుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంది, పోలీసులను ఉపయోగించి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంది, మీడియాని అణిచివేస్తానని ప్రయత్నిస్తారు. దాంతో కూడా కొంత భయపడుతున్నారనే అనుమానం కూడా ఉంది. తెలంగాణ ప్రజలకు మాదిరిగా అంత చైతన్యవంతంగా అక్కడ ఉన్నారా లేరా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది, అది వేరే విషయం. కానీ మీరు అన్నట్లుగా ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తుంటే నిన్న బాగానే వచ్చినట్లు లెక్క. మార్కాపురం మీరు చూసారా, పెనుగొండ చూసారా? నాకు ఆశ్చర్యం అయింది. అక్కడెక్కడ ఆటంకం పెరిచినట్లేదు, వేల మంది తరలి వెళ్ళినట్లుంది. అది అట్లా జనంలో నిరసన వస్తే గవర్నమెంట్ కూడా రియలైజేషన్కి రావడానికి అవకాశం, అది గవర్నమెంట్కి మంచి ప్రయోజనం కూడా కలిగిస్తుంది. నిరసన వ్యక్తం చేసిన రియలైజేషన్ కాడికి వెళ్ళారు, వాళ్ళు టెండర్లకు ఇచ్చారు. అది అంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, అవసరమైతే కేసులు పెడతాం, మేము అనుకున్నది మాత్రం చేసి తీరుతామనే దాంతో ఉంది ప్రభుత్వం. రైట్. పవన్ కళ్యాణ్ వర్సెస్ బోండావమ్మ చర్చ, అలాగే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తామని చంద్రబాబు గారు చెబుతున్న తీరు, పోలవరానికి సంబంధించిన ఇష్యూ, వీటి మీద మాట్లాడడానికి ముందుగా కొన్ని ఆసక్తికరమైన సోషల్ మీడియాలో వచ్చిన విశేషాలు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు అంటే ఓడరేవులు, 1 అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం, 10 ఫిషింగ్ హార్బర్లు, 10 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 17 మెడికల్, 17 నర్సింగ్ కాలేజీలు కూడా 17 చేశారనమాట. 54 నుంచి 100 బెడ్ల ఆసుపత్రులు, 1000 విలేజ్ క్లినిక్లు, 4500 స్కూళ్ళని నాడు నేడు కింద బాగు చేయటం, 1100 కొత్త అంబులెన్సులు, 104 కూడా, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 15,000 సచివాలయాలు నిర్మించిన ఘనత మొదటిసారి ముఖ్యమంత్రి అయిన హెల్త్ క్లినిక్స్ 10,000 అన్ని జగన్ గారికి వస్తే, 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు చెప్పుకోవడానికి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తూ 176 అన్నా క్యాంటీన్లు మాత్రం కట్టారని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఫలాంది నేను చేశాను అని చెప్పడానికి లేకుండా తెచ్చుకున్న పరిస్థితి
మరి అది కొంచెం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు, చెప్పుకోవడానికి పెద్దది. కిలోమీటర్ రోడ్డు 100 కోట్లకి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించారు, అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల మంది అంటారు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అబ్జర్వేషన్ చేశాను. ఫ్రీ బస్ కింద 5 కోట్ల మంది, 5.4 కోట్ల మంది వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఎంత అంటే 200 కోట్లు అని ఆయనే చెప్పారు. అంటే నాకు మొదట ఆలోచన రాలేదు. తర్వాత డివైడెడ్ బై 200 కోట్లని 5 కోట్లతోటి డివైడ్ చేస్తే అంత ఒక్కొక్కరికి 40 రూపాయలు. 40 రూపాయలు మహిళలకు ఒక్కొక్కరికి న్యాయం చేసి వాళ్ళకి చాలా ఆర్థికంగా ఇచ్చే ముందుకు తీసుకెళ్ళామని చెప్తున్నారు. ఇది నాకు ఎట్లా వచ్చిందంటే ఆటో వాళ్ళని అడుగుతున్నాను, 15,000 ఇస్తే రోజుకి 35,000 ఇచ్చినట్టు సంవత్సరం మొత్తం మీద, ఇది ఎట్లా మాకు బతుకుతామా ఇట్లా అని. సో 40 రూపాయలేమో వీళ్ళకి, ఎవరికి ఒక నెల రోజులు మహిళకి, వాళ్ళకేమో 35 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ఉంది. రైట్. ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు, కానీ ఈరోజు నిరసన చేయాలనుకున్న నాయకులను ఆ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని హౌస్ అరెస్ట్ చేశారు. ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని చంద్రబాబు గారు అన్నారు కదా, దాని మీద వ్యంగ్యాస్త్రం విసురుతూ మరి వాళ్ళ జనాన్ని ఎందుకు వెళ్ళడం లేదు, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయంట, మరి మెడికల్ కాలేజీలు కట్టకపోతే పరీక్షలు ఎట్లా జరుగుతాయని ఎవరో ప్రశ్నించారు. అలాగే ఇంట్రెస్టింగ్, ఒక ఆయన సౌత్ ఆఫ్రికన్ రచయిత ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అంటే దీనికి సంబంధించి కాదు, ఒక కొటేషన్. విద్యను ఖరీదైనదిగా మార్చడం అంటే సంపన్నులకే మరింత సంపద సృష్టించడమని అర్థం. నిజంగానే మా వయసు, మా చిన్నతనంలో మేము 65 ఆ ప్రాంతం నుంచి 78 వరకు చదువుకున్నాం కదా. మాకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం కాబట్టి, గవర్నమెంట్ ఫెసిలిటీస్ స్కూళ్ళల్లో చదువుకున్నాం కాబట్టి ఖర్చు లేకుండా. అదే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే మా వల్ల ఏది కాదు, మా ఆర్థిక పరిస్థితి కూడా అనుమతించేది కాదు. సో ఇది గొప్ప కొటేషన్గా మనం తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ కూడా యాప్ట్ అయ్యింది కదా సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీకి వెళ్తే సంపన్నులే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సంపద ఉన్న వాళ్ళే చదువుకుంటారు తప్ప సంపద లేని వాళ్ళు చదువుకోవాలి. గొప్ప కొటేషన్ పెట్టిన ఆయన పేరు ఖయాద్ డ్లాంగా అన్న ఆయన, ఈ సౌత్ ఆఫ్రికన్ రచయిత. మరొకసారి చదువుతాను. విద్యను ఖరీదనేదిగా మార్చడం అంటే సంపన్నులకే మరింత సంపద సృష్టించడం అని అర్థం అని సోషల్ మీడియాలో పెట్టారు. వెన్ యూ మేక్ ఎడ్యుకేషన్ ఇన్యాక్సెసిబుల్, యూ మేక్ ప్రాస్పరిటీ ఓన్లీ పాసిబుల్ ఫర్ ది ఆల్రెడీ ప్రాస్పరస్. ఇప్పటికే ధనవంతులైన వాళ్ళకే ఇప్పుడు చంద్రబాబు గారు పీపీపీ విధానం వల్ల అదే పరిస్థితి ఏర్పడుతుందని జగన్ గారు మొత్తుకుంటున్నారు. అయినా నేను అదే పందా అంటున్నారు ఆయన. ఎస్ఎంసి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లాంచెస్ రీసర్వే టు రివైజ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ పబ్లిక్ అవుట్క్రై అమిడ్ పబ్లిక్ అవుట్క్రై. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను పెంచుతున్నారు. చెత్త పన్ను 100 రూపాయలు ఇవ్వటాన్ని ఇస్తే చెత్త ప్రభుత్వం అని అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ మేరకు జరిగినటువంటి ఇది. గతంలో ఈయనే యూజర్ ఛార్జీలు అని ప్రవేశపెట్టానని చెప్పుకున్నారు సంస్కరణలని. ఇప్పుడు దాని మీద వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్ను పెరగబోతుందంట. మరి శ్రీకాకుళంలో పెట్టింది, మరి మిగతా కూడా పెడతారు కదా. మరి ఇది దానివల్ల జనం గగ్గోలు పెడుతున్నారంట శ్రీకాకుళంలో. ఇక రోటీనేమో జిఎస్టీ తీసేశారు పరోటా మీద, ఇడ్లీ దోశకి మాత్రం జిఎస్టీ పెట్టారు అని చెప్పి మన ఈయనెవరు కొనతాల రామకృష్ణ గారు అడిగారట. రైట్. ఇక 2 అంశాలు ఉన్నాయి, టైం తక్కువ ఉందని మా వాళ్ళు చెబుతున్నారు కాబట్టి. బోండా మాటల మంటలు. పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్పై తీవ్ర ఆరోపణలు. ఉప ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉండలేదన్న వ్యాఖ్య అంటున్నారని చెప్తుంది. తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ అంటూ ఆయన రాశారు. అలాగే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారు. సో ఈ 2027 వరకు పోలవరం పూర్తయినేమో ఈయన అంటున్నారు. డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి నిపుణులేమో డయాఫ్రమ్ వాల్ పూర్తి అవడానికి 2027 అవుద్ది అంటున్నారు. సో ఈ రెంటి మీద సంక్షిప్తంగా వెంకటేష్ గారు మీ కామెంట్ చెప్పండి. పోలవరం పూర్తవడం అనేది ఈరోజు ఈ ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పేసి అని అందరికీ చెప్తారు కానండి, ఈ ప్రభుత్వం చేతిలో పోలవరం అనేది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి రూపాయి కూడా వీళ్ళు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే డబ్బులు గ్రాంట్ చేశారో ఆ డబ్బులు పరిధిలోనే ఈరోజు పోలవరం పనులు జరిగేటువంటి పరిస్థితి. అందులో గతంలో జరిగినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి ఈ
ఏదైతే తప్పు జరిగిందో దాన్ని పదే పదే మనం ఎంత సవరించినప్పటికీ కూడా మనం డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నాం, మళ్ళీ వరదలు వస్తున్నాయి, మళ్ళీ పడిపోతున్నటువంటి ఒక పరిస్థితి, మళ్ళీ దెబ్బతింటున్నటువంటి ఒక పరిస్థితి. పోలవరం విషయంలో ఏ పార్టీ అయినా సరే, ఇంకా మొదలై అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ రాజీ పడేటువంటి ధోరణి వ్యవహరించినట్లయితే మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అవుతుంది. కాబట్టి పోలవరం ఏదో ఉరుకులు పరుగుల మీద కంప్లీట్ చేయాలనేటువంటి పరిస్థితి కాకుండా పటిష్టమైనటువంటి భద్రతతో పోలవరాన్ని పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీని మీద కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, కేంద్రానికి అంటే ఇక్కడ ఒక సంబంధించిన పాయింట్ అండి, 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, అంటే 12,000 కోట్లు ఖర్చు పెడతారనమాట సంవత్సరానికి. దీంతో అయిపోతాయి ఆ ప్రాజెక్టులన్నీ అనేది ఒక ప్రశ్న. చంద్రబాబు గారు చెబుతున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో లేదా భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలి అనే దానికి ముందే ఈ రోజే బాటలు వేసుకుంటా ఉంటాడు ఆయన. ఆయన ఈ 60,000 కోట్లు కాకుండా బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ సుమారుగా ఒక 80,000 కోట్ల పైచిలకు ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఆయన. అవును. అయితే ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్మగాలి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని ఎత్తుకుని దాని 80,000 కోట్లని 2 లక్షల కోట్ల వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉన్న అందరికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి సమాచారం. దానికి కూడా పిపిపి పద్ధతుల్లో ఇప్పుడే దానికి బాటలు వేసినటువంటి వ్యవహారం. ఆ ప్రాజెక్టుకి సంబంధించి దాని యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా పిపిపి పద్ధతుల్లోనే జరుగుతాయి అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నటువంటి ఒక వ్యవహారం. కాబట్టి పోలవరం కానివ్వండి, మరే ప్రాజెక్టు కానివ్వండి, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కంప్లీట్ చేసేటువంటి ఒక వ్యవహారం కాదు. కేవలం కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అవసరం ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కంప్లీట్ చేసుకోగలిగితే 2,700 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి లేదు, కానీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తానని చెబుతున్నారు. 60,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం జరుగుతుంది? రైట్. అంటే మీకు 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. బోండావమ్మ గురించి కూడా మాట్లాడండి. ఎవరు అబద్ధం చెప్పారు వీళ్ళిద్దరు? ఇద్దరు అబద్ధాలే సార్. అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మీకు బోండావమ్మ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా పనిచేయట్లేదు అన్నాడు సార్. అసలు ఆయన ఏమైనా సక్రమం పనిచేశాడా? విజయవాడ వరద రావడానికి ఎవరు కారణం? అది వేరే చర్చ, దీనికి దానికి సంబంధం అంటే కానీ సార్, వీళ్ళు ఒకరినొకళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఏం కోపం ఉందో దాన్ని మరి అసెంబ్లీలో ప్రస్తావిస్తే మరి ఇప్పుడు దాని మీద అక్కడ ఎందుకు చెప్పలేదు వాళ్ళ సమాధానం? పవన్ కళ్యాణ్ సరిగ్గా రావట్లేదనేది అందరికీ తెలిసిందే. ఇదైతే ఒప్పుకోలేదుగా. చేసుకోవాలి మీరు మీ వ్యాఖ్యలని. ఆయన షెడ్యూల్ చూస్తే ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు తెలిసిద్ది. ఆయన అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు, అమావాస్య ముందు రాడు, మళ్ళీ పౌర్ణమికి ముందో ఎప్పుడు వచ్చి వెళ్తాడు. నెలలో 2 రోజులు ఖచ్చితంగా ఉంటాడు. సో దీని మీద వార్త రాయారు. అంటే సినిమా షూటింగ్ కాస్త ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి ఇంకేంది సార్, మంత్రి పదవి వేరే వాళ్ళకి సినిమా షూటింగ్లు చేసుకోమండి. మంత్రి 1,000 రూపాయలు టికెట్ ఆయన కాదు సార్. రైతుకి యూరియా ఎవరు కానీ, ఉల్లిపాయ గిట్టుబాటు ధర ఎవరు కానీ, ఈయన టికెట్ రేట్లు అయితే పెంచుకుంటారు. అది పెద్ద చర్చ. నేనేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చక్కగా పనిచేయకపోతే దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేని అంటుంటే మరి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మళ్ళీ వాళ్ళే పత్రికలు రాస్తారు. ఆ కృష్ణయ్య అనే అతను చాలా సౌమ్యుడు, చంద్రబాబుకు సన్నిహితుడు, ఆయన మీద మచ్చలు లేవంట. మరి మచ్చ మీ ఎమ్మెల్యే చేసినప్పుడు మరి మీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారా? ఒకవేళ నిజంగా జరిగితే పవన్ కళ్యాణ్ మీద తీసుకుంటారా? సమాధానం చెప్పాలి కదా. ఇంకోటి, ఇది ఒక్కటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు సార్, పారిశుద్ధ్య సమస్య. ఈరోజు 8 నెలల్లో 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు 27,50,000 మందికి జ్వరాలు వచ్చినాయి. మరి దీనికి కారణం ఎవరు? పారిశుద్ధ్య సమస్య అని మీరే రాస్తున్నారు. ఇది చెప్పాలి కదా. రెండోది, ప్రాజెక్టులకు సంబంధించి ఆయన 12,000 కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పాడు. ఈ సంవత్సరంలో 12,000 కోట్లు ఏడ ఖర్చు పెట్టారు అని చెప్పాడు. 12,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకా 5 ఏళ్లలో మొత్తం 60,000 కోట్లు అని. ఏ ఊర్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టారు? ఇది కూడా అమరావతి 1 కిలోమీటర్ రోడ్డుకు 100 కోట్లలాగా కాంట్రాక్టులకు ఇచ్చేసిన పరిస్థితి. రెండోది, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు వల్లే పోలవరం ఈరోజు నాశనం అయింది అని చెప్పి సాక్షాత్తు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 07 అంటే 7వ తారీఖు ఫిబ్రవరి 2024 ఏదైతే ఎగువ కాపర్ డ్యాంలో గ్యాపుల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్పాడు. ఎగువ కాపర్ డ్యాంలో 2 చోట్ల గ్యాపులు పెట్టారు. దిగువ కాపర్ డ్యామ్ అసలు కట్టపోవటం వెళ్ళినది వరద వచ్చి ఎగువ కాపర్ డ్యామ్ దాన్ని, దిగువ కాపర్ డ్యామ్ వెనక నుంచి దాన్ని, ముందు నుంచి దాన్ని డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి? ఈ 2 పూర్తయినాక కట్టాలి. స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ ఇవన్నీ పూర్తయినాక డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. కానీ మీరేంది కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడం కోసం ఇచ్చేసి మళ్ళీ మీరు వెనక కమిషన్లు తీసుకోవడం కోసం అన్ని ఒకేసారి స్టార్ట్ చేసి అక్కడక్కడ గ్యాప్లు రాఘవులు గారు కూడా చాలా గట్టిగా గజేంద్ర షెకావత్ ఎవరు? మీ కేబినెట్ మంత్రే కదా, మీ ఎన్డీఏ కదా. ఆయన మొన్న చెప్పిందే ఏదైతే ఫిబ్రవరి 7, 2024
సో ఆయనే చెప్పాడు ఎగువ కాపర్ డ్యాంలో గ్యాపుల వల్ల దెబ్బతిందని. ఎగువ కాపర్ డ్యాం గ్యాపులు ఎప్పుడు మీరు పెట్టిన గ్యాప్, మీరు పూర్తి చేయలేదని అంటాడు ఆయన. ఎగువ కాపర్ డ్యాం ఇంకా ఎత్తు పెంచి కట్టాం సార్. ఆ తర్వాత గ్యాపులు నేను ఉంచాను కానీ మీరు పూర్తి చేయాలంటాడు ఆయన. సార్ 2019లో ఆయన దిగిపోయాడు. 2019లో దిగిపోయేటటువంటి సమయం తర్వాత పూర్తిగా వర్షాలు ఆయన అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు చెప్పాలి. ఎందుకు గ్యాప్ ఎందుకు ఉంచాడంటే ఆయన పోలవరం నిర్వాసితుల సమస్య మునిగిపోతాయని ఏరియాలు. అసలు డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదు సార్, అప్పుడు కట్టకూడదు. అది ఎగువ కాపర్ డ్యాం పూర్తయినాక అసలు తప్పది. దిగువ కాపర్ డ్యాం పూర్తయినాక ఆశ్చర్యం ఏంటంటే రెండింటి మధ్యలో డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి. మొన్న కలెక్టర్ల సమావేశంలో సెక్రటరీ గారు ఎవరో 2027 జూన్ కల్లా అయిపోతుందని చెప్పాడు. ఇప్పుడేమో డయాఫ్రమ్ వాళ్ళకి గైడ్ బండ్ భాగంలో నిర్మించే డయాఫ్రమ్ వాళ్ళని దాంట్లో డిజైన్ లోపాలతో ఈ కట్ట కుంగిపోయిందని చెప్పి డిజైన్ లోపాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ డిజైన్ లోపాలు కొత్తగా స్టార్ట్ చేసింది దాని కదా. కాదు కదా, అది ఇప్పుడు అది చెప్పట్లేదు. చెప్పకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ పూర్తయిద్దని ఒక రోజు, 2027 పోలవరం పూర్తయిద్దని ఒక రోజు. సార్ అసలు పోలవరం పూర్తయ్యడానికి మీరు కడుతున్న పోలవరం ప్రాజెక్టా, పోలవరం ఎత్తిపోతల పథకమా? సింపుల్ గా అడుగుతుంది. ఎందుకంటే పోలవరం అంటే 45.72 మీటర్లు, 45.72 మీటర్లకు 55,000 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు వరకు 24,000 కోట్లే వచ్చింది. ఇంకెంత రావాలి? 30,000 కోట్లు రావాలి. 30,000 కోట్లు మూడు ఇస్తే పోలవరం పూర్తయినట్టు. అంటే వీళ్ళు కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఒక ఎత్తిపోతలాగా 41 మీటర్లకే దాన్ని కుదించేసి పోలవరం ఎత్తు తగ్గించేసి పోలవరాన్ని ఉరివేస్తున్నారనేది. దానివల్ల గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా గురించి అసలు ఎత్తే పరిస్థితి ఉండదు.